ప్రకాశం జిల్లా రామాయంపట్నం పోర్ట్ నెక్సెస్ లాజిస్టిక్ పార్క్ భూ కేటాయింపులపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తీవ్రంగా ఖండించారు. సాక్ష్య పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ భూ కేటాయింపులు మారిటైమ్ బోర్డు మార్గదర్శకాల ప్రకారమే జరిగాయని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ సభ్యుడిగా ఉన్న అప్రూవల్ కమిటీ నిర్ణయించిన మార్కెట్ ధర ఆధారంగానే భూముల కేటాయింపులు జరిగాయని, ఇందులో తనకు ఎలాంటి వ్యక్తిగత పాత్ర లేదని వెల్లడించారు. అంతేకాదు 2008లో కృష్ణపట్నం పోర్టు ప్రయోజనాల కోసం కొత్త పోర్టుల నిర్మాణాన్ని అడ్డుకునేలా అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 9/40 తీసుకొచ్చిందని ఆరోపించారు. తమ కుటుంబం విలువలు, నిజాయితీ కట్టుబడి రాజకీయాలు చేస్తుందని పేర్కొన్న దామచర్ల సత్య తప్పుడు కథనాలు ప్రచురించిన సాక్షి పత్రికపై కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు. అలాగే రామాయంపట్నం, బందరు, మూలపేట పోర్టులను 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేసి రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నిర్మాణానికి ఎటువంటి నిర్మాణం చేపట్టకూడదని ఆ రోజు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కృష్ణపట్నం పోర్టులో తనకున్న వాటాల కోసం వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రేమతోటి ఒక జీవో ఇవ్వటం జరిగింది. ఈ జీవో కాపీలు మీ ముందు పెడతా ఉన్నా. నిన్న సాక్షి పేపర్ లో ఒక ఆర్టికల్ ఒకటి రాయడం జరిగింది. ఏంటిదంటే అది నెక్సెస్ లాజిస్టిక్ పార్క్ కి భూ కేటాయింపు ప్రభుత్వం. ఒక నెక్సెస్ లాజిస్టిక్ అనేది ఒక కంపెనీ, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్. మన ముఖ్యమంత్రి గారు ఈరోజు లాజిస్టిక్ హబ్ ఆంధ్రప్రదేశ్ని చేయాలని ఒక ఆలోచనతో నిన్న సత్యవేడులో చిన్న ఎట్టివాకం అనే గ్రామంలో 63 ఎకరాల భూమిని ఈ యొక్క నెక్సెస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ కి కేటాయించడం జరిగింది. వాళ్ళు వేర్ హౌసెస్ కట్టడానికి వాళ్ళు టెండర్లు, ల్యాండ్ కూడా 28 లక్షలకి ఈ కమిటీ ఒకటి ఏంటంటే మన మారిటైమ్ బోర్డ్ ల్యాండ్ అలాట్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం స్టేట్ మారిటైమ్ ల్యాండ్ ఎవాల్యూషన్ కమ్ అప్రూవల్ కమిటీ, ఇందులో తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా మెంబర్గా ఉండి ఈ యొక్క ల్యాండ్ వాల్యూని వాళ్ళు డిసైడ్ చేసి 28 లక్షలకి, సుమారుగా 28 లక్షలకి ఈ యొక్క ల్యాండ్ ఆ కంపెనీకి అలాట్ చేయడం జరిగితే దీంట్లో మారిటైమ్ బోర్డ్ చైర్మన్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది మారిటైమ్ బోర్డ్ చైర్మన్ వాళ్ళ స్నేహితులకు ఇచ్చారని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దామచర్ల కుటుంబం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఉన్న దాంట్లో ఆనందంగా ఉంటాం. మేము అనవసరంగా వేరే దానికి కక్కుతుపడి ఇలాంటి చిల్లర పనులు చేసే ఉద్దేశంలో మా పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు మనం పెంచాల. నీతికి, నిజాయితీకి, విలువలతో కూడిన రాజకీయాలు చేసే కుటుంబం ఈ రోజు రాష్ట్రంలో ఏదైనా ఉందంటే ఒక దామచర్ల కుటుంబం. ముందుగా మీరు ఆరోపణలు చేసేటప్పుడు ఒక ఆలోచన చేయాలి. ఎవరి మీద చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని. ఆ పేపర్ ఏది పడితే అది రాయటం అనేది కూడా చాలా బాధాకరం. కానీ నేనైతే ఆ పేపర్ మీద డిఫర్మేషన్ సూట్ కూడా వేయబోతా ఉన్నాం. ఎందుకంటే అవాస్తవాలు పదే పదే చెప్పి ప్రజలని మోసం చేయటం అది చాలా తప్పు. ఎందుకంటే ఏ తప్పు చేయలేనప్పుడు మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. ఇంకొకసారి ఇలాంటి వార్తలు రాస్తే మంచిది కాదని కూడా వాళ్ళకి హితవు పలుకుతా ఉన్నా. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఏదైతే ఉన్న గవర్నమెంట్ పాలసీలు కానీ దీనిపైన అన్ని విధాలుగా ఆలోచించి ఈ జీవో ఇవ్వటం జరిగింది. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని ఆ పత్రిక కనుక ప్రచురిస్తే బాగుంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ఇటు రామాయపట్నం పోర్టు గాని, మన బందర్ పోర్టు గాని, అలాగే మూలాపేట పోర్టు గాని ఈ 3 వచ్చే సంవత్సరం ఏప్రిల్ కల్లా ఈ 4 పోర్టులు కూడా పూర్తి చేసి ప్రజలకి అనేక మందికి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు గాని, పరిశ్రమలు కూడా చాలా భారీ ఎత్తున ఈ 4 పోర్టులు రాబోతున్నాయని కూడా తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ఏదైతే సాగరమాల ప్రాజెక్ట్ ద్వారా మారిటైమ్ కి అనేక నిధులు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. తప్పకుండా అందరి యొక్క సమిష్టి కృషితోటి ఈ యొక్క బాధ్యతల్ని 2 సంవత్సరాల్లో మంచిగా ఈ బోర్డుని ముందుకు తీసుకెళ్లాం. కాబట్టి ఫ్యూచర్ లో కూడా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.